ఏంటనండి స్పెషల్ గా వంటలు చేద్దాం అన్నప్పుడు వంటలు అటర్ ఫ్లాప్ అవుతాయి. ఈ రోజు మా అమ్మ నాన్న వచ్చారని చెప్పి నేను చికెన్ బిర్యానీ ట్రై చేశాను. ముద్ద అయిపోయిందండి. నార్మల్ రైస్ తో చేశాను కాదు అనిపించింది. బాస్మతి రైస్ తో చేయడం వల్ల ముద్ద అయిపోయింది. కుక్కర్ లో వండకూడదు అంటే నాకు తెలియదు. నార్మల్ గా వండితేనే బాగుంటది అంట పొడి పొడిలాడుతూ. ఇక్కడ వీడియోలో కొంచెం బాగున్నట్టు కనిపిస్తుందేమో కానీ చేతికి ముద్దగా అసలు తగులుతుంది. సరే అని ఇంకేం చేసేది లేదు కదా, మొత్తం వండేసాను కదా, ఇంకా ఎలా తినడమే. ఇంకోవైపు అయితే రొయ్యల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకుముందు మా నాన్న చాలా సార్లు రొయ్యలు తిన్నాడు కానీ మా అమ్మ ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైం. మా అమ్మకి నచ్చిందంట, బాగానే తినింది. రొయ్యల్ని ముందు తీసుకునేటప్పుడు కేజీకి బాగానే ఎక్కువ వచ్చి అనిపించింది. కానీ తలా తోక తీసేసాక 1/2 కేజీ కూడా లేవు. 1/2 కేజీ ఉన్నాయి. 1/2 కేజీ అంతా కూడా తలా తోకే తూగాయి అనమాట. సరేలేని ఇక్కడైతే నేను రొయ్యల కర్రీ సింపుల్ గానే చేసేస్తున్నాను. ఎక్కువ మసాలా ఏం యూజ్ చేయట్లేదు. మళ్ళీ మా అమ్మ నాన్నకి అరగలేదు అంటారు మసాలా వేస్తే. ఈ 200 రొయ్యలు ఒక పూట కూడా సరిపోలేదు. 4 మనుషులు తినాలంటే 2-3 కేజీలు తీసుకోవాలేమో. కానీ కూర మాత్రం చాలా టేస్ట్ గా కుదిరింది. చాలా బాగుంది. రొయ్యల కర్రీ అయితే హిట్ అయింది. కానీ చికెన్ బిర్యానీ అటర్ ఫ్లాప్ అయింది. అది కూడా బాగా వచ్చుంటే బాగున్నాం. మా అమ్మ నాన్న హ్యాపీగా తినేవారేమో. సరేలేండి, వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. వీలైతే ఒక కామెంట్.